కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వేల్తుర్తి పరిధిలోని బొమ్మేరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అటువంటి వ్యక్తి ఎం సుబ్బారాయుడు వేల్తుర్తి మండలంలో తెలుగుదేశం పార్టీ తరపున తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాక్షాత్ చంద్రబాబు నాయుడుని తన గ్రామం బొమ్మిరెడ్డిపల్లి ప్రచారానికి పిలిపించుకొని తన సత్తా నిరూపించుకున్న వ్యక్తి సుబ్బారాయుడు. రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేఈ శ్యాంబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్న వ్యక్తి సుబ్బారాయుడు. తమ రాజకీయ ప్రస్థానం గురించి క్రాంతి కిరణం టీవీ మరియు 90 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా తెలపడం జరిగింది. హాయ్ హలో నమస్తే, నేను మీ కాజా హుసేన్. మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సుబ్బరాయుడు అన్న గారిని ఇవాళ మనం కలవడానికి వచ్చినాము. మరి సుబ్బరాయుడు అన్న గారు వెల్దుర్తి మండలంలో మరి పార్టీ కార్యాలయం కోసం చాలా శ్రమించినటువంటి వ్యక్తి. మరి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారినే తన గ్రామానికి రప్పించుకొని తన యొక్క సత్తా చాటుకున్నటువంటి వ్యక్తి సుబ్బరాయుడు అన్న గారు. మరి సుబ్బరాయుడు అన్న గారు మరి రాబోయే ఎలక్షన్లో కేఈ శ్యాంబాబు గారికి బలమైన నాయకత్వంగా ముందుకు తీసుకురావాలని, ఆయనను ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి ఆశపడుతున్నారు. ఆయనతో కలిసి ముఖాముఖిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రండి కనుక్కుందాం. నమస్తే సుబ్బరాయుడు గారు, శుభాకాంక్షలు. ఈరోజు మన వెల్దుర్తి మండల ప్రజలకి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా పత్తికొండ కాన్స్టిట్యున్సీ కర్నూలు జిల్లా వారికి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికలకు సిద్ధమని శంకారావం అవుతున్నారు. మరి మీరు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా? సిద్ధమా అంటే కంపల్సరీ సిద్ధం. ఎందుకంటే వాళ్ళు అవినీతి, ఇసుక దోపిడీ, లిక్కర్ మాఫియా, భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ దోపిడీలు చేసుకున్నోళ్ళే సిద్ధంగా ఉన్నామంటే మేము ఏ మచ్చ లేని వాళ్ళము మేమెందుకు సిద్ధంగా ఉన్నాం? మాకు ఇంతవరకు ఎక్కడే కానీ ఎవరికే కానీ మా డిప్యూటీ సీఎం కానీ ఇక్కడ మేము కానీ ఎక్కడ ఏం మచ్చ లేకుండా చేసిన వాళ్ళం. ఎవరితో ₹1 తీసుకున్న వాళ్ళం. ఎవరితోనో ₹1 మేము తీసుకున్నట్లు నిరూపిస్తే మేము ఈ రాజకీయాలకు సన్యాసమై ఉంటాం. ఎక్కడే కానీ మేము ఎవరితో కానీ ₹1 తీసుకోలేదు. మేము ఎందుకు సంసిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం పాలన ఎప్పుడెప్పుడు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఎప్పుడు రోజు ఎన్ని రోజులుందనేతో ఎదురు చూడడం జరుగుతుంది. ఈ దుర్మార్గుని తొందర పంపించడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి కార్యకర్తలు అదే ప్రజలు అందరూ జగన్ ఇంటికి పంపించడానికి తొందరగా కోరుకుంటున్నారు. మరి మేము ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఇచ్చినాము, ఎంతో అభివృద్ధి చేసినాము, వాళ్ళే మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి వాళ్ళు అంత గట్టిగా అంటున్నారు. మీరు చూస్తే అసలు అభివృద్ధి జరగలేదంటున్నారు. ఎలా దీన్ని మీరు చెప్పగలుగుతున్నారు? ఒకటి మీరు ఆలోచించాల్సింది, జగన్ సంక్షేమం అంటే సంక్షేమం ఇంతకుముందు కూడా సంక్షేమం జరిగింది. సంక్షేమం జరుగుతూ మళ్ళీ డెవలప్మెంట్ కూడా జరిగింది. ఒక డబ్బులు పంచుతున్నామంటే ఏమి ఇంతకుముందుకు జరగండి. ఒక అమ్మ ఒడి ఒకటి ఇచ్చినాడు తప్ప ఇంతది అంతా ఎప్పటి నుంచి నడుస్తూనే ఉండేది. ఆటో వాళ్ళకి ఇస్తున్నా అంటున్నాడు, టైలర్ మిషన్ వాళ్ళకి ఇస్తున్నా అంటున్నాడు. ఆ వల్ల ఇంతకుముందుకు బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీది అన్నీ ఆ వల్ల తీసేసి ఆయన సగం డబ్బులే దాంట్లో సగం మిలిగించుకొని చేస్తున్నాడు. ఆయనకి ఈరోజు డెవలప్మెంట్ అనే విధానం ఆయనకు తెలియలే. ఇదే విధంగా ఇంత ముందుకు గతంలో మీరు ఏ విలేజ్ కన్నావో కనీసం 50 లక్షల నుంచి ₹1 కోటి, 3 కోట్ల వరకు చేసినడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు సంక్షేమం మీద పోతున్నారు కానీ డెవలప్మెంట్ మీద పోవడం లేదు. మరి పార్టీ కార్యాలయాలు చూస్తే ఇక్కడ ఒక పార్టీ కార్యాలయం, అక్కడ ఒక పార్టీ కార్యాలయం అని కొద్దిగా కార్యకర్తలు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మరి పార్టీ కార్యాలయం అసలు ఎక్కడ ఉంది? టీడీపీ వాళ్ళకి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఎవరు? టీడీపీ పార్టీ కార్యాలయం అని మీరు అంటున్నారు కానీ మా వెల్దుర్తి మండలంలో ఒకటే ఉంది. పచ్చ కలర్ ఉండి
తెలుగుదేశం పార్టీ కార్యాలయం అనేది ఒకటి ఉంది, రెండు అనేది ఎక్కడ లేదు. సొంత ఉంటాయి, ఇల్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మాకు ఒకటే ఆఫీసు, ఒకటే. మేమంతా కలిసే ఉన్నాము. వెల్దుర్తికి సంబంధించిన ప్రధాన పార్టీ కార్యాలయం ఇదే అంటున్నారా? మొత్తం మా కార్యకర్తలకు అందరికీ ఎలక్షన్లకి ఇప్పుడు ఇక్కడ నుంచి నడుస్తుంది. తర్వాత మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్కి మేము చాలా అవకాశాలు ఇచ్చినాము, చాలా సంక్షేమ పథకాలు ఇచ్చినాము, మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏమి ఇవ్వలేదని వైఎస్ఆర్ ప్రభుత్వం అంటున్నారు. దానికి మీ సమాధానం? ఒకటే మీరు గమనించాలా, బీసీలకి తెలుగుదేశం గవర్నమెంట్ కుర్చీలో కూర్చోబెడుతుంది, ఈ వైఎస్ఆర్ వాళ్ళు కుర్చీలో కూర్చోబెడుతున్నారు. బీసీలని, ఎస్సీలని అందరినీ సమానంగా కూర్చోబెట్టుకునేది తెలుగుదేశం పార్టీ. అదే ఇప్పుడు మిగతా పార్టీలు ఎక్కడ కూర్చోబెడుతున్నారు? ఇక ఆఫీసు పోతే కింద ఎక్కడో ఉండాల, ఏమైనా ఓ సామాజిక వర్గం తప్ప ఎప్పుడు లేదు. ఈ మండలంలో ఎస్సీలకి, బీసీలకి, మిగతా వర్గాల అందరినీ సమానంగా వచ్చి కుర్చీలలో కూర్చోబెట్టే అలవాటు నేర్పించడం, ఆఫీసులు ఎక్కిచ్చేది. ఇంతకుముందు గతంలో ఏ ఆఫీస్కి వచ్చేటోళ్ళు కాదు, ఎవరో అతనికి చెప్తే విలేజ్లో అతనితో పని చేయించుకుని. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మండలం ఆఫీస్ కానీ, ఎండీ ఆఫీస్ కానీ, ప్రతి దానికి ఆఫీస్కి వచ్చే విధానం మేము డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి, మేము గతంలో ఎంపీపీగా ఉన్నప్పుడు ఆఫీస్ అలవాటు చేసినాము. ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీధరమ్మ గారు, నేను అన్ని రకాల గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వెల్దుర్తి మండలం అన్ని రకాలుగా అభివృద్ధి చేశాము, సాగునీరు తీసుకొచ్చినాము, తాగునీరు తీసుకొచ్చినాము, తర్వాత రోడ్లు వేసాము, సిసి రోడ్లు వేసాము అని చెప్పి చెప్తున్నారు. మరి మీ తెలుగుదేశం ప్రభుత్వంలో మరి మీరు వాళ్ళు చేయలేదని చెప్పి గట్టిగా చెప్తున్నారు. దానికి మీ సమాధానం? మా సమాధానం ఒకటే, పత్తికొండ నియోజకవర్గం 60 చెరువులు తెచ్చి 70% పని చేసేయడం మా కె కృష్ణమూర్తి గారు. అదేవిధంగా రోడ్లు, ఏ ఊరు రోడ్డు, మెల్లపల్లె, సూర్యపల్లె, బాలాపురం, కృష్ణాపురం, అదేవిధంగా మిగతావి కూడా మేము శాంక్షన్ చేసిన దానిలోనే వాళ్ళు ఏదో 2-3 చేసి చేసినామంటున్నారు. అదేవిధంగా వాళ్ళు నీళ్ళు తెస్తాం, వెల్దుర్తి నీళ్ళు తెచ్చినామంటున్నారు. వెల్దుర్తి కూడా మేమే నీళ్ళు తెచ్చి అన్నీ చేసి ప్రపోజల్ పెట్టేస్తే మాకు 1 నెల లోపల లేనందుకు దాన్ని వాళ్ళు చేసినారు. కానీ అందరినీ చెరువులకి నీళ్లు దించనీక ఎంత కష్టపడినామో మాకు తెలుసు. మేము పైపులు దించినాం, అన్నీ చేసినాం. ఓన్లీ వాళ్ళు మట్టి తీసి పైపు బూన్చనీక ఇంత 5 ఏళ్ళు పట్టింది. మాకు కనీసం అంటే 6 నెలల్లో మేము 70% చేస్తే వాళ్ళు ఇంకా పూర్తి కాలేదు. ఇంకా పైపులు ఊక జగన్ వచ్చి ఊకైనా ఓపెన్ చేసుకోమన్నాడు తప్ప మళ్ళీ ఆ చెరువులకి అన్ని దానిలోకి నీట్గా చేసి మొత్తం మన వెల్దుర్తిలో ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువులకు నీళ్ళు నుంచి చేయడం జరుగుతుంది. మా గవర్నమెంట్ వస్తేనే ఈ పని చేయడం జరుగుతుంది. మరి రేపు ఒకవేళ మీ ప్రభుత్వం వచ్చినప్పుడు వెల్దుర్తి మండలానికి మీరు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారా? మరి అందరూ మాట ఇచ్చి వెళ్ళిపోవడమే అని చెప్తున్నారు. గతంలో కూడా ప్రతి సోమవారం మేము మండల ఎండీ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి పేద ప్రజలకి వచ్చే విధంగా ఉదయం నుంచి సాయంత్రం వారం పెట్టుకొని వాళ్ళకి వచ్చిన అందరూ పని చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి మీరు ఆలోచించాల, వెల్దుర్తి చెరువులో మేము రైతులకి ఫ్రీగా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మట్టి తోలిచ్చేవాళ్ళం, వాళ్ళు ట్రాక్టర్ తెచ్చుకుంటే. ఇప్పుడు బిల్లు ప్రతి ట్రాక్టర్కి 500-1000 రూపాయలు వసూలు చేసుకుంటూ దందా వదులు పెట్టుకున్నారు. మేము రైతులని ఎప్పుడు రైతు బాగుండాలనే ఉద్దేశంతో రైతులకు మట్టి తోలిచ్చినాం, అందరికి చేయడం జరిగింది. కానీ మేము ఎప్పుడు చెరువు మట్టిలు అమ్ముకోవడం, టిప్పర్లు పెట్టి తోలుకోవడం మేము ఎప్పుడు జరగలేదు. అదేవిధంగా ఇంకొకటి చెప్పు, ఇసుక దందా, రియల్ ఎస్టేట్ దందా. రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎప్పుడన్నా మేము గతంలో మా డిప్యూటీ సీఎం కానీ, మా శ్యాంబాబు కానీ, ఇక్కడ ఉన్న మేము కానీ ఏ ఒక్కరినైనా కానీ మీరు వెంచర్ వేసినారు, డబ్బులు ఇవ్వండి, దీనికి ఇంత ఇవ్వాలా, మీరు పొలాలు అమ్ముకుంటున్నారు, మీరు దీనికి ఇంత డబ్బులు కుప్పం కట్టాలా అనేది విధానం ఎప్పుడు లేదు ఈ మండలంలో. ఈ 5 ఏళ్లలో ఇది జరిగింది. ఎక్కడ పొలాలు ఎక్కడ ఉంటే కబ్జాలు చేస్తున్నారు, ఎక్కడ ఉంటే అక్కడ ఎర్రమట్టి వేసుకుని ప్లేసులు పట్టుకుంటున్నారు. మీరు ఒకటే గమనించాలా, మొన్న వెల్దుర్తి
పక్కనే మేము కూడా ఊరుకున్నాం. ఈ గ్రామ ప్రజలే పోయి వాళ్ళని అడవునే భూస్థాపం కట్టు పడగొట్టి వ్యవసాయాలు చేసుకునే దాన్ని భూస్థాపన చేసి గ్రామ ప్రజలే వెళ్ళిపోయినారు. మేము తెలుగుదేశం వాళ్ళు చేసినది ఏం లేదు, గ్రామ ప్రజలే పోయి అడ్డుకొని అంత ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలపై చేయడం. కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్ కాదు, వాళ్ళు కబ్జా చేసుకొని సంపాదించుకునే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఎక్కడే కానీ మాకు ఇవాళ కానీ ఇసుక దందా ఎక్కడ చేయలేదు, ఇసుక ఎక్కడ మేము చేయలేదు. ఓకే, కొంతమంది గతంలో మా శ్యాంబాబు మీద అభండాలు వేసినారు, కానీ మా శ్యాంబాబుకి అంత ఇసుక దొరుకుని అమ్ముకునే అవసరం మా శ్యాంబాబుకి అస్సలు అవసరమే లేదు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి మీ టీడీపీ కార్యకర్తల్ని బలోపేతం చేయడానికి మరి మీరు మండల నాయకులుగా మీరు ఏం చేయదలుచుకున్నారు? మా టీడీపీ నాయకులు చాలా బలంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రాక్షసు పాలనతో ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో కొద్దిగా ఊరుకున్నారు. కానీ ఎందుకు మనం ఈ ఉండని ఇప్పుడు మా వాళ్ళ జోలు వస్తే మా వాళ్ళు కింద ఆ వైసీపీలో ఒక్కరు తట్టుకోలేరు. ఎందుకంటే వీళ్ళ పాలన ప్రజలకు తెలుసాలనే ఉద్దేశంతో 4.5 సంవత్సరం మౌనంగా ప్రజలు కూడా మాకు చాలా ఘోరంగా ఇక్కడ అలా మాటలు జగన్ మాటలకి నమ్మి ఒక ఛాన్స్ అనే ఉద్దేశంతో ఆయన దానికి మేము కూడా అరే ఏమో మేము ఏం తప్పు చేసినాం మనం ఊకునండి ప్రజలకు తెలుసాలనే ఉద్దేశంతో ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు గతంలో వెల్లుర్తి మండలం నుంచి భారీ మెజార్టీతో జరగడం జరుగుతుంది. అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా అందరు ఫోన్లు చేస్తున్నారు మాకు, మేము వస్తామని. మేమెందుకంటే మళ్ళీ ఎవరైనా చెడ్డ పని చేసి మా మీద ఎందుకు, మాకు ఉన్న క్యాడర్ మా బాగుంది సరే వస్తే మీరు మాకు వాళ్ళు ఏం చెప్తున్నారు, అధికారం చంద్రబాబు నాయుడు ఉంటేనే పిల్లలు బాగుపడతారు, పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అటువంటి మీరు చెప్పి ఓట్లు అయిపోయండి, తర్వాత మా సహకారం మీకుంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు టీడీపీలో నుంచి ఎవరైతే ఫస్ట్ లో వెళ్ళినటువంటి వాళ్ళే తిరిగి వాళ్ళ దగ్గరకు వెళ్తున్నారు, కానీ కొత్త వాళ్ళు ఎవరు వెళ్ళడం లేదు. అట్లా మేము తలుపులు తెరిస్తే 100 మంది వస్తారని వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు. దానికి మీ సమాధానం? తలుపులు తెరుచుకోమను, పోతారు, ఉంటారు, ఎవరికి ఉండేతలు వాళ్ళకు ఉంటారు. మన గతంలో ఇప్పుడు రామల్లకోట రామస్వామి కాంగ్రెస్లో ఉన్నాడు, వైఎస్ఆర్లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు మా క్యాండిడేట్ కాదు కదా, ఆయన మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చినాడు వాళ్ళ పాలన బాగాలేదు అనే ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడు అయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో పార్టీలో చేస్తాను. మా వాళ్ళు ఎవరు ఉన్నారు, మా వాళ్ళు అట్లా ఎప్పుడు పోరు. కానీ వాళ్ళే వైఎస్ఆర్ వాళ్ళు ఊక చేస్తుంటారు, కానీ వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళే సరిగా లేరు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి 6 గ్యారంటీల పథకం గురించి ఎట్లా అది అమలు చేసే సాధ్యం అవుతుందా? మీరు ఓకే జస్ట్ చెప్పుకొని ఓట్లు వేయించుకోవడం వరకేనా? లేదు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు అట్లా ఉండదు. చంద్రబాబు నాయుడు వస్తే ఏ కంపెనీలు అయినా కానీ పారిశ్రామికవేత్తలు అందరూ వస్తారు. కాబట్టి ఆయన వస్తే జీడిపి పెరుగుతుంది. ఆ పని కంపల్సరీ 6 గ్యారంటీలు కంపల్సరీ మేము చేయడం జరుగుతుంది. కంపల్సరీ మాట ఇచ్చిన దానికి తప్పే ప్రసక్తి లేదు. మా లోకేష్ బాబు కానీ, మా చంద్రబాబు నాయుడు కానీ, మా శ్యాంబాబు కానీ కంపల్సరీ పని చేయడం జరుగుతుంది. మరి టీడీపీ కార్యాలయం చాలా గొప్పగా స్థాపించారు. మరి ఎలా దీన్ని ఈరోజు ఏం జరగబోతుంది? ఈరోజు ప్రోగ్రామ్ ఈరోజు టీడీపీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శివరాత్రి బ్రహ్మగుండంకి మా నాయకుడు వస్తున్నాడు, అక్కడ కూడా పోయి అక్కడ అల్పాహారం ప్రజలకు అందరికీ పెట్టేయడం జరుగుతుంది. తీసుకొని దర్శనం చేసుకుని స్వామిని దర్శనం ఆశీస్సులు తీసుకొని అని మాకు చల్లగా చూడమని కోరడం జరుగుతుంది. ప్రజలకు ఎంతో మేలు చేశానని జగన్మోహన్ రెడ్డి గారు అంత గట్టిగా వాగ్దానిస్తున్నారు. మీరు చూస్తే ఏం చేయలేదన్నారు. దాన్ని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు ఒకటే గమనించాలా, ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పాడు. మద్యపాన నిషేధం చేస్తా అని ఆయనే వ్యాపారం చేస్తున్నాడు మద్యపానం. ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు దానికి అడిక్ట్ అయ్యి వాళ్ళ చేతులు వంగడం, తలకాయ పట్టుకోవడం అనే విధానంతో
ఆయన దోచుకుంటున్నాడు, పేద ప్రజల రక్తం దోచుకుంటున్నాడు ఆయన జగన్. అదేవిధంగా యువతకి డిఎస్పీ ఇస్తానని, ఇంత జాబ్ క్యాలెండర్ ఇస్తానని, ప్రతి జనవరి 1 ఇస్తానని చెప్పి అది మోసం చేసినాడు. ఇంతవరకు ఒక్కటి చేయడం జరగలేదు. అదేవిధంగా ఆడపడుచులు మా చెల్లెమ్మలు మా అక్కమ్మలని ముద్దులు పెట్టుకుంటూ తిరుగుతూ అంగన్వాడీలకి శాలరీని ఇస్తానని, వాళ్ళు 42 రోజులు ఎండ కనుక భార్య భర్త పిల్లల్ని అందరిని ఇచ్చిపెట్టి ఈరోజు ధర్నా 42 రోజులు చేస్తే వాళ్ళ కనీసం ఒక 2000 అన్నా పెంచాలన్న జ్ఞానం లేదు. ఎంత పెద్ద అయితే ఒక 100 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, దానికి కూడా ఆయన కనికరించారు. ఆయనంతా మోసకారి, మోస మాటలు చెప్పి నెత్తి మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి వాళ్ళని అట్లా చేసిన తప్ప ఆయనకి ఈ తూరి ఎవరు ప్రజలు ఆయన మీద అసహించుకుంటున్నారు. ఏదంటే మీకు ఒకటే చూడాల, ఇప్పుడు ఆయన క్యాండిడేట్ దొరకడం కూడా కష్టమైంది. ఎంపీ క్యాండిడేట్లు ఎవరు ఉండడం లేదు, డబ్బులు కావాలంటున్నాడు. ముందు డబ్బులు ఎవరు ఉండారు అంటున్నారు. ఇంతవరకు మా చంద్రబాబు నాయుడు 99 స్థానాలు డిక్లేర్ చేసేసినాడు ఒకటే తూరి. ఆయన వారానికి 5, 3, 2, 1 చేసుకుంటూ పోతున్నాడు. పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే వైఎస్ఆర్ పని అయిపోయింది. ప్రజలు, పిల్లలు, యువతలు ఎంపడిపడి కొట్టేటట్లు ఉండదు. ఆయన బయటకు వస్తే ఎట్లా వస్తున్నాడు తెలుసా మీరు? ఏదైనా చెట్లు గిట్లు అన్నీ నరికేసుకుంటూ పరదాలు కట్టుకుని బయట తిరుగుతున్నాడు. కానీ ఆయన ప్రజల్ని ఇంకా మోసం చేయలేడు. ఆయన ఇప్పుడు నుంచి ప్రజలు కూడా ఒక ఛాన్స్ అని ఆయనకి అప్పుడు ఏదో నమ్మి ఇచ్చినారు. కానీ ఇప్పుడైతే ఆయనని ఇంకా ఆయన బయటికి ఎప్పుడు వస్తాడా తిరిగి ఆయనకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఓటుతోనే ఆయనకు బుద్ధి చెప్పి పంపిస్తారు. కానీ ఆయనకి ఎక్కడ డిపాజిట్లు కూడా రావని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఆయన ఇల్లు కట్టిస్తానని పొలాలు ఎక్కడ ఇస్తున్నాడు? పొలాలు తీసుకుపోయి కొండలు, గుట్టలు, ఏదో వెల్దుర్తి తీసుకున్నాం. వెల్దుర్తిలో పోయి కొండల గుట్టల్లో ఇస్తున్నాడు. ఆ గుట్టలలో ఎవరు ఉంటారా? నువ్వు ఏదైనా పొలాలు ఇస్తావంటే పక్కన వెల్దుర్తి టౌన్ అనుకొని ఏదో పొలం తీసుకొని ఇస్తే సరిపోతుంది. కానీ నువ్వు తీసుకునే దానికి రోడ్లులే, కరెంటులే, ఇంతవరకు ఒక్క ఇల్లు కానీ ఎక్కడ ఉంటుంది. అదేవిధంగా అల్లుగుండు గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో తెచ్చి ఆ గుంతలో తగిన దాంట్లో ఆడ ఇచ్చినారు. ఆడ ఒక ఇల్లు లేదు. ఎక్కడ ఇల్లు కట్టినారు వాళ్ళు? ఇంతవరకు ఎక్కడైనా సెంటు స్థలం ఇచ్చిన దాంట్లో కూడా ఇల్లు కట్టడానికి ఎక్కడ లేదు. కాబట్టి అదేవిధంగా ఉద్యోగస్తులు, ఎంప్లాయీకి వాళ్ళు పింఛన్లు ఏదో పెట్టుకునే పింఛన్లు కూడా ఆయన పిఎఫ్లు కూడా అమ్మేసుకునేవాడు. అదేవిధంగా సచివాలయాలు, ఇప్పుడు అమరావతి సచివాలయం కూడా కూలబెట్టినాడంటే మన గుడి, మన బడి అనే దానిని కూడా కూలబెట్టి ఆయన రాజకీయం చేస్తున్నాడంటే ఇంకా యాటికి దిగజారిపోయినామో, మన రాష్ట్రం యాటికి దిగజారిపోయిందో మీరు అలా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా చాలా మంది దోపిడీలు చేసుకున్నారు. ఎమ్మెల్యే ఒక షాడో పార్టీ, ఎమ్మెల్యే బావ ఒక షాడో పార్టీ. అంటే ఒకే వ్యక్తి కాడ 3, 4తో వసూలు చేసుకోవడం కూడా జరిగింది. ఎక్కడైనా ఎవరైనా పోయి అమ్మ తెచ్చుకుని అంటే బావ అంటే కొడుకు, ఒకే వ్యక్తి కాడ అమ్మకి ఇచ్చినావు, మా పెద్ద ఆయనకి ఇచ్చినావు, నాకు కూడా ఇవ్వాలని ఒకే వ్యక్తి కాడ యాడ వెంచర్లు వేస్తున్నారంటే అక్కడ పోవడం, మాదేది ఇస్తానని. ఎక్కడికి వచ్చింది వెల్దుర్తి సాంప్రదాయం? ఎమ్మెల్యే గారు ఊరు చెరుకులపాడు. పింఛన్ అంటే వాళ్ళకి ఏం తెలియదు. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక 2014 డిప్యూటీ సీఎం అయినాక, మేము ఎంపీ అయినాక ఆ ఊరికి పోయి 3 నెలలు, నెల 1వ తారీఖు పోయి ఇంటింటికి పింఛన్ వంచే సాంప్రదాయాన్ని నేర్పించినాం. ఈరోజు కూడా ఆ ఊరి ప్రజలు మనల్ని కలుసుకుంటుంటారు. పింఛన్ ఇచ్చే అలవాటు తెలుగుదేశం గవర్నమెంట్. అంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంటు, తెలుగుదేశం గవర్నమెంటు 35 నుంచి 70 రూపాయలు, 200 నుంచి ఇచ్చినా కానీ ఆ పింఛన్ కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు. అదేవిధంగా ఆ గ్రామం అంటున్నారు.
ఇప్పుడు మా బొమ్మిరెడ్డిపల్లె గ్రామం చూసుకోండి, పోయి మేము అధికారం ఉన్నప్పుడు మా గ్రామం ఫస్ట్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడే కానీ ఖాళీ లేకుండా సిమెంట్ రోడ్లు వేసినాం. గతంలో మేము కూడా ఆ గ్రామానికి ఏపీఎల్ అనుకున్నాం. మా శ్యాంబాబు ఎలక్షన్ అడగనికపోతే, కానీ దురదృష్టంతో ఓడిపోయినాం. ఆ ఊరు ప్రజలు కోరిన మాకు సిమెంట్ రోడ్లు వేయండి చాలని. ఎమ్మెల్యే అయినాక ఆ గ్రామానికన్నా సిమెంట్ రోడ్లు అవి వేసింటే మేము కూడా సంతోషపడుతున్నాం. ఎందుకంటే పేద ప్రజలు ఎక్కడి నుంచో పనికి పోయొచ్చి రాత్రులు పాములు పుట్టలు ఇళ్ళ ముందు తిరుగుతుంటే ఆ గలీజు చూస్తే ఉంటుంది. కాబట్టి మీరు ప్రజలు కూడా అంతా గమనిస్తున్నారు, ఎవరు డెవలప్ చేసినారు ఎవరు లేరు. గతంలో కె కృష్ణమూర్తి, నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా డెవలప్ జరిగినాయి పల్లెలు. ఏ పల్లెకి కానీ రోడ్డు వేసినాం. ఇంకో విషయం కూడా మీకు చెప్తాను. రామల్లకోట టెంపుల్ ఉంది. టెంపుల్లకన్నిటికీ బ్రహ్మగుండం కానీ రామల్లకోటకు కానీ అన్ని దానిలోకి ఇచ్చినాం. అదేవిధంగా లాస్ట్ మూమెంట్లో కె కృష్ణమూర్తి దేవస్థాయ మినిస్టర్ అయితే ఆ గ్రామ ప్రజలు రామల్లకోట సర్పంచ్కున్న ఆచారి వాళ్ళంతా మాకు గాలిగోపురం కావాలా ఏంటంటే ఆయన అప్పట్లో 2 కోట్లు 3 కోట్లు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దానికి డిపాజిట్ ఇంత కట్టడం జరిగింది. దురదృష్టకరం ఓడిపోవడం జరిగింది. రామల్లకోట గ్రామం బాగుండాలా, వెంకటేశ్వర స్వామి ప్రతి దర్శించుకుంటాం. మనం ఒక లెటరు ఇస్తే, ఎమ్మెల్యే లెటరు ఇస్తే అది అట్లా కంటిన్యూ చేస్తామంటే ఎమ్మెల్యే లెటర్ ఇవ్వలేదు. ఆ గ్రామ ప్రజలకు తెలుసు, నాయకులకు తెలియదా మా ఊరికి ఈ డెవలప్ అయితే మా గాలిగోపురం ఉంటే మా టెంపుల్ బాగా ఉంటుందని. అది కూడా చాలా వెంకటేశ్వర స్వామి వాళ్ళని ఊక వదిలాడు. ఈ ఒక లెటర్ కంటిన్యూ చేయండి అని అంటే శాంక్షన్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ ఎందుకంటే వచ్చిన ఎమ్మెల్యేని అడుగుతారు. దానికి కూడా అంత ఇవ్వకపోతే లేకుంటే గాలిగోపురం వచ్చేది. ఆడ గాలిగోపురం ఏమొస్తే కె కృష్ణమూర్తి పేరు వస్తుందేమో మాకు రాదనే ఉద్దేశంతో వాళ్ళు దానికి ఒడిగట్టడం జరిగింది. అట్లాంటి చాలా ఉండే ఇంకా చెప్పుకుంటూ పోతే కానీ. ఎందుకంటే గతంలో కె కృష్ణమూర్తి ఈ మండలానికి చాలా డెవలప్ చేయడం జరిగింది. ప్రతి బీసీ నాయకుల్ని ఎక్కడో నెల పైకి తెచ్చి ఈరోజు ఒకటే చూసుకోండి, మీరు బీసీ నాయకులు ఎక్కడ ఉంటున్నారు? పైన కూర్చుంటున్నారు. గతంలో కింద కూర్చోబెట్టేవాళ్ళు, ఇప్పుడు పైన కూర్చొని వాళ్ళే మండల పార్టీ అధ్యక్షులు, మండలానికి లీడర్లు అంతా బీసీ నాయకులనే మా తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. నెక్స్ట్ కె శ్యాంబాబుని అత్యధిక మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఇది గెలిచిన తర్వాత మరి కె శ్యాంబాబు గారు కానివ్వండి, కె కృష్ణమూర్తి గారు కానీ గెలిచిన తర్వాత వెల్దుర్తికి కనీసం చూడడానికి కూడా రాలేదని చెప్పి కూడా ఒక ఆరోపణ చేసినారు. గెలిచిన తర్వాత కె కృష్ణమూర్తి మీరు పొరపడుతున్నారు. అది గెలిచిన తర్వాత కంపల్సరీ 15 రోజులకు అవుతుంది కె కృష్ణమూర్తి ఎండిఓ ఆఫీస్లో కూర్చొని ప్రతి ఆఫీసును రివ్యూ చేసినట్టు ఉంటాయి. మీకు కావాలంటే రిజ్యూలు చూపిస్తాం. ప్రతి ఊరు గ్రామం సంధించినది ఉంది. సుదేపల్లి గ్రామానికి ఏమి, నర్సాపురానికి ఏమి, ఎల్బండకి ఏమి, ప్రతి గ్రామం బుక్కాపురం, కృష్ణాపురం, కల్గొట్ల, పోని విలేజ్ ఎక్కడ అనేది లేదు. అది కానీ కె కృష్ణమూర్తి పెద్ద మనిషి అయినా కానీ కరెక్ట్ టైంకి మా కార్యకర్త కొంచెం లేటుగా వస్తారు కానీ ఆయన కరెక్ట్ టైంకి వచ్చి ప్రతి ఒక్క డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆయనకి ఆ రోజు ఆ ప్రజలంతా చూసి ఇవల్ల ఇన్ని చెరువులు ఉన్నాయి, నీళ్లు ఏం లేవు, వర్షాలు లేక నీళ్ళు లేవనే ఉద్దేశంతోనే ఆయన 60 చెరువులకి పత్తికొండ కాన్స్టిట్యున్సీ కానీ తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు కాడ గట్టిగా కొట్లాడి ఆ రోజు 60 చెరువులకి నీళ్లు నించాలా అనే ఉద్దేశంతోనే ఆయన గట్టిగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆ చెరువులకి
2-3 చెరువులకు ఇంకా 4 చెరువులు తీసేసినారు. దుర్గమ్మ చెరువు ఉంది, ఎల్కొటాల చెరువు ఉంది, ఇక్కడ రత్నాపల్లి దగ్గర రత్నాపల్లి 2 చెరువులు ఉన్నాయి, అవతల చెరువు కూడా ఉంది. ఎల్బండ చెరువుకి ఉంది. ఎల్బండకి ఉంది కానీ వాళ్ళు ఇంకా దాన్ని ఇది పెట్టలేరు. మన సర్పరాజపురం అయితే దుర్గమ్మ చెరువు అని ఉంది, దానికి కూడా మేము ఆ రోజు ప్రపోజల్ పెట్టడం జరిగింది. అన్ని శాంక్షన్ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కొన్ని తగ్గించినట్టున్నారు. మళ్ళీ మిగతా గవర్నమెంట్ వస్తున్న ఆ చెరువులకు కూడా నిలించనిగా మేము మా గవర్నమెంట్ తరఫున ప్రజలకు హామీస్తున్నాం. గతంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి, చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పి మనకు సుబ్బరాయుడు అన్న గారు చెప్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ కోసం మేము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నారు. మరి మేము ఖాజా హుసేన్, క్రాంతికిరణం టీవీ, నమస్తే. నమస్కారం. పత్తికొండ నియోజకవర్గం అదేవిధంగా వెల్దుర్తి మండల ప్రజలకి నా విన్నపం ఏమనగా అంటే, ఈరోజు మన ప్రజలంతా గమనించి మన శ్యాంబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దయచేసి అందరినీ కోరుకుంటడం జరుగుతుంది. ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ శ్యాంబాబు గెలిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు అవుతాడు. మన ప్రజలు, మన పిల్లలు, మన భవిష్యత్తు, మన గ్రామ చెరువులకి అతి తొందరలోనే నీళ్లు నిండుతాయని సభాముఖంగా ప్రజలకు అందరూ విన్నపించుకుంటూ నా సెలవు తీసుకుంటున్నా. వెల్దుర్తి తెలుగుదేశం నాయకుల తరఫున మన సుబ్బరాడన్న, ఎల్లి జ్ఞానేశ్వర్ గౌడ్ మామ, బలరాం గౌడ్ మామ గారి తరఫున మేము కార్యకర్తలం అందరం కృషి చేసి శ్యాంబాబుని గెలిపించుకుంటామని మాట ఇస్తున్నాం.